బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజాలపూర్లోని మేధా మోరల్ స్కూల్ ముందు జాతీయ రహదారిపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం స్కూలు 2వ అంతస్తు నుంచి దూకిన 6వ తరగతి విద్యార్థి ఈశ్వర్ కుటుంబానికి పాఠశాల యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడిన విద్యార్థికి స్కూలు నిర్వాహకులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు చేస్తున్నారని తెలిపారు. కానీ విద్యార్థికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు అతడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. అయితే మరోపక్క విద్యార్థి తండ్రి మాత్రం పాఠశాల యాజమాన్యంది ఎలాంటి తప్పులేదని, తమ కుమారుడే కావాలని పాఠశాలపై నుంచి దూకాడని పేర్కొన్నారు. ఇక పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు లేకుండా విద్యాబోధన కొనసాగిస్తున్నారని, వెంటనే పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్లో మేధా మోరల్ స్కూల్ ముందు జాతీయ రహదారిపై దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం స్కూలు 2వ అంతస్తు నుంచి దూకిన 6వ తరగతి విద్యార్థి ఈశ్వర్ కుటుంబానికి పాఠశాల యాజమాన్యం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ సురేష్. మంజాపూర్ వద్ద ఉన్న మేధా మోడల్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థి బిల్డింగ్ పై గత 3 రోజుల క్రితం దుంకిడు. 2వ అంతస్తు పై నుంచి దుంకితో తీవ్ర గాయాలైనాయి. వైద్య నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి చేపిస్తున్నారు. అయితే ఈ రోజు విద్యార్థి తండ్రి మరి దళిత సంఘాలు జాతీయ రాజుపై ధర్నా చేశారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలి, విద్యార్థి న్యాయం చేయాలని చెప్పిండు. అయితే విద్యార్థి యొక్క తండ్రి మాకు ఈ ధర్నాకు సంబంధం లేదు, మేనేజ్మెంట్కి సంబంధం లేదు, మా విద్యార్థి పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. శ్రీనివాస్, అంటే ఇక్కడ తండ్రి మాత్రం అలా చెప్తున్నా కూడా సంఘాలు ఎందుకు అలా మొండి పట్టుకొని అలా ధర్నా చేస్తున్నాయి? అంటే ఇక్కడ ఎవరు తప్పిదామని చెప్తున్నారు? మరి ఇక్కడ మేనేజ్మెంట్ బీజేపీ నాయకులు కాబట్టి దళిత సంఘాలు రాజకీయ కోణంతో మాత్రమే చేసిందని చెప్పేసి విద్యార్థి తండ్రి అంటున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్ బీజేపీ ఒక నాయకుడు కాబట్టి ఈ విధంగా ధర్నా చేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.